ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువడించింది. మొత్తం 5గురికి కోర్టు శిక్ష విధించింది. సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోని అనంతపురం జిల్లాలో ఓబులాపురం ఇనుప గనుల తవ్వకాల నిబంధనలకు విరుద్ధంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్స్ కేసులో దాదాపు 884 కోట్ల రూపాయల దుర్వినియోగానికి గురైనట్లు గుర్తించిన సిబిఐ 2009లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోషయ్య ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేసింది. 2011 తొలి ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో A1 గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా గాలి జనార్దన్ రెడ్డి, A3 గా రాజగోపాల్, A4 గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్, A5 లింగారెడ్డి, A6 గా శ్రీలక్ష్మి IAS, A7 గా మెహబూజ్ అలీఖాన్, A8 గా కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డి పేర్లు చేర్చారు. మొత్తం 4 అభియోగ పత్రాల్లో 9 మందిని నిందితులుగా చేర్చింది సిబిఐ. కాగా వీరిలో IAS శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను 2022లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువడించింది. మొత్తం 5గురికి కోర్టు శిక్ష విధించింది. సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దులోని అనంతపురం జిల్లాలో ఓబులాపురం ఇనుప గనుల తవ్వకాల నిబంధనలకు విరుద్ధంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్వకాలు జరిపిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్స్ కేసులో దాదాపు 884 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి గురైనట్లు గుర్తించిన సిబిఐ 2009లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోషయ్య ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేసింది. 2011 తొలి ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో A1 గా బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా గాలి జనార్దన్ రెడ్డి, A3 గా రాజగోపాల్, A4 గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్, A5 గా లింగారెడ్డి, A6 గా శ్రీలక్ష్మి IAS, A7 గా మెహబూజ్ అలీఖాన్, A8 గా కృపానందం, A9 గా సబితా ఇంద్రారెడ్డి పేర్లు చేర్చారు. మొత్తం 4 అభియోగ పత్రాల్లో 9 మందిని నిందితులుగా చేర్చింది సిబిఐ. కాగా వీరిలో IAS శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను 2022లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువడించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మీనాక్షి, సిబిఐ కోర్టు కీలక తీర్పు అయితే OMC కేసు సంబంధించి, ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి కీలక తీర్పు అంటే తుది తీర్పును ప్రకటించని చెప్పాలి. ఇందులో మొత్తం ప్రస్తుతానికైతే ఇద్దరికి ఎవరైతే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందం, IAS కృపానందంకి సంబంధించి వారిద్దరిని నిర్దోషులుగా తేల్చింది. మరొక 5గురికి మాత్రం వారిని దోషులుగా తేలుస్తూ వారికి శిక్ష కూడా ఖరారు చేసింది. ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి మరి కాసేపట్లో వారికి శిక్ష అయింది. ఆ వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, కర్ణాటక అంటే ఏపీ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి అనంతపురం సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఓబులాపురం గనుల్లో అక్రమంగా గనుల తవ్వకాలు జరిపారు. దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించలేదు. దాని మూలంగా 880 కోట్లకు మేర ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్ని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తించారు. చాలా పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వం చేస్తూ అప్పుడు 71 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను కూడా రద్దు చేస్తూ ఆ గనుల తవ్వకాలు నిషేధించింది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య ఫిర్యాదుతో కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అప్పటి నుంచి కూడా సిబిఐ అంటే దాదాపు 13-14 సంవత్సరాలు దాదాపు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ విచారణ తర్వాత ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించడం అయితే ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొని చెప్పాలి. మొత్తం 219 మంది సాక్షులను ఈ కేసులో విచారణ చేశారు. అందులో 337 డాక్యుమెంట్లను కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు సిబిఐ తన దర్యాప్తు ద్వారా తెలుసుకున్న విషయాలను డాక్యుమెంట్ల రూపంలో ఆ కోర్టు ముందు సమర్పించింది. అట్లా కీలకమైన ఆధారాలను ఈ కేసులో సేకరించింది. పెద్ద మొత్తంలో అంటే ఇటు అంటే ప్రకృతికి సంబంధించి విధ్వంసం కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. అంటే గనుల తవ్వకాల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు చేసిన అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే OMC సంబంధించిన కంపెనీ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. కాబట్టి వారికి సంబంధించి కూడా ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున వారికి సంబంధించి కేసు కూడా నమోదైన నేపథ్యంలో వాటికి సంబంధించి దర్యాప్తు కొనసాగింది. అయితే ప్రస్తుతం 5గురికి సంబంధించి మాత్రం వారిని దోషులుగా తేల్చింది. A1 శ్రీనివాస్ రెడ్డితో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత మైనింగ్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో OMC సంబంధించిన కంపెనీ, ఆ కంపెనీ పైన కూడా స్థానికంగా ఉన్న కంపెనీపై కూడా కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి PA అలీఖాన్ అతనిపై కూడా కేసు అంటే వారిని కూడా దోషులుగా తేల్చింది. అంటే 5గురిపై
ఐదుగురిని దోషులుగా తేల్చారు కాబట్టి ఐదుగురికి శిక్ష ఖరారు చేసింది. ఆ శిక్ష ఎంత ఉంటుంది ఏంటి అనే విషయంలో మరి కాసేపట్లోనే తీర్పు సంబంధించి కాపీలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే చాలా ఉత్కంఠ అయితే కొనసాగింది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి అప్పటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి కూడా ఆమె పేరు కూడా ఉండడం కొంత కలకలం రేపింది చెప్పాలి. ఆమెకు శిక్ష ఎలాంటి శిక్ష పడబోతుంది, ఇటు ఐఏఎస్ల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వీరికి ఏమైనా శిక్షలు పడతాయి అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే కృపానందం సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి మాత్రం వారిద్దరిని క్లీన్ చిట్ సిబిఐ కోర్టు ఇచ్చింది. వీరికి సంబంధించి పెద్దగా ప్రమేయం లేదు, విచారణలో వాళ్ళకి సంబంధించి ప్రమేయం లేనట్టుగా గుర్తించి వారిని దోషులుగా ఈ కేసులో తేల్చింది. ప్రస్తుతం ఐదుగురికి సంబంధించి మొత్తం వారిని దోషులుగా తేల్చడంతో వీరికి శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు అంటే A1 సంబంధించి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డి గతంలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన A2గా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి గనుల అంటే వాళ్ళని లీజ్ తీసుకొని ఆయన సంబంధించిన కంపెనీ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపాడు. మొత్తం కీలక సూత్రధారి గాలి జనార్దన్ రెడ్డి, అతని యొక్క అనుచరుడు అలీ ఖాన్ సపోర్ట్ చేశాడు అనేటువంటి ఆరోపణ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్లు ఆయన చూసి చూడనట్టుగానే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారనేటువంటి ఆరోపణ నేపథ్యంలోనే ఆ ఐఏఎస్లపై కూడా అప్పుడున్న అధికారులపైన అప్పుడు ఈ ఓఎంసీ గనులకు సంబంధించి ఎండీగా ఉన్నటువంటి అటు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వీరిద్దరిపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో అనేక కీలక విషయాలు అయితే వెల్లడయ్యాయి. దానిలో భాగంగానే మొత్తంగా ప్రస్తుతం అయితే తుది తీర్పు ప్రకటించడం, అందులో ఐదుగురిని దోషులుగా తేల్చడం అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించిన కాపీ ఆ తీర్పు కాపీ బయటకు వచ్చే తర్వాత మనకు ఎంత ఏ మేరకు శిక్షలు పడ్డాయని తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా అంటే దాదాపు సుదీర్ఘకాలం తర్వాత 14 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టు ఈ తీర్పును అయితే ప్రకటించింది చెప్పాలి. చాలా పెద్ద మొత్తంలో 880 కోట్లకు పైగా డబ్బు చేతులు మారినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యతను సందర్శించి చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం తుది తీర్పు వెల్లడి కావడంతో మరి ఇప్పుడు ఎవరైతే నిందితులు తీర్చారో వారు మరి పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, వారు ఏం చేయబోతున్నారో మరి చూడాల్సి ఉంటుంది. గాలి జనార్దన్ ఆల్రెడీ అప్పట్లోనే అరెస్ట్ అయ్యి ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ దోషిగా కూడా తేల్చారు కాబట్టి అప్పుడు కేవలం నిందితులుగా ఉన్నారు, ఇప్పుడు ఆయన దోషి కూడా తేల్చిన నేపథ్యంలో మరి ఎన్ని రోజులు 7 సంవత్సరాలకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో మరి ఈ దోషులంతా ముందు పై కోర్టుకు వెళ్తారా, ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రమణ.